హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి గారిని వేరువేరుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ గారు, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె లలిత గారు, గౌరవ అధ్యక్షులు ఎస్ మంజుల గారు, ఉపాధ్యక్షులు జి మల్లేశ్వర్ గారు కలిశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులకు విన్నవించారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి మంత్రులకు, నేతలు అభినందనలు తెలిపారు. వారిని సాలువాలతో సత్కరించారు. పోరాటాల ద్వారా సాధించుకున్న అంగన్వాడీ హక్కులను కాపాడాలని, వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. 42 రోజుల నిరవధిక సమ్మె, దానిని విచ్ఛిన్నం చేయడానికి ఆనాటి ప్రభుత్వం విధించిన నిర్బంధకాలను గుర్తు చేశారు. ఆ సందర్భంలో అంగన్వాడీ కార్యకర్తలకు నారా లోకేష్ గారు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. మంత్రి లోకేష్ గారు స్పందిస్తూ అంగన్వాడీ సమస్యలు, వారి ఉద్యమం, ఆనాటి ప్రభుత్వం విధించిన ఎస్మ లాంటి చట్టాలు గుర్తున్నాయని చెప్పారు. త్వరలోనే వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. మరో మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి అన్ని యూనియన్లతో, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సామరస్యంగా, ఎలాంటి సమస్యలు లేకుండా అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన మంత్రులకు అసోసియేషన్ నేతలు అభినందనలు తెలిపారు.